మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనం పేరుని 5 నిమిషాల్లో మార్చుకోవచ్చు కొంచెం ప్రయత్నిస్తే. అంటే మన ప్రసార మాధ్యమాలలో దొరికినటువంటి సబ్జెక్టునో లేకపోతే అందులో ప్రింట్ అయి ఉన్నటువంటి మ్యాటర్‌నో తీసుకొని మార్చుకోవచ్చు. ఇందులో అభ్యంతరాలు లేవు, ఖండించడాలు లేవు. ఎందుకంటారేమో, అదేమంత పెద్ద పని కాదండి. నిజంగా చెప్పాలంటే ఏమంత పెద్ద పని కాదు. మీ పేరులో ఒక ఏ వేయటం పెద్ద పనా? పొరపాటుగా కూడా అలా ఒక్కోసారి అక్షరాలు వచ్చి చేరుతూ ఉంటాయి కదా! మరి ఇలా ఒక ఏ వేస్తే మన లైఫ్ బావుంటే ఐ థింక్ ఇంకా న్యూమరాలజీ అవసరమే ఉంటుంది చెప్పండి. సో ఎవరికి వాళ్ళు మార్చుకోవచ్చు. ఎవరికి వాళ్ళు పేరు సెట్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. తప్పే లేదండి. ఎక్కడొస్తుంది ప్రాబ్లమ్? మనకి ఎక్కడొస్తుంది ప్రాబ్లమ్? 5 నిమిషాలలో పెట్టుకునే పేరులో మీ గురించంటే మీకు తెలిసుంటుంది. ఎంతో కొంత నాలెడ్జ్ మీకుంటుంది. ఇదే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి పేరు మార్చాలి, మార్చుకోవాలి, లేకపోతే పేరు సెట్ చేయాలి, కొత్త పేరు తీసుకోవాలి అని అనుకుంటే దానికి చాలా పని ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ 5 మినిట్స్‌లో అయితే అవ్వదు. ఇంపాసిబుల్ అండి. అట్‌లీస్ట్ నా వరకు అయితే కనుక నేను 5 మినిట్స్‌లో చెయ్యను. నేనెప్పుడూ అపోజ్ చేస్తూ ఉంటాను దాన్ని. ఆ 5 మినిట్స్‌లో చేసేదాన్ని. బికాజ్ మన అదృష్టం బావుంటేనేమో అది ఒక మంచిని క్రియేట్ చేసే మార్పుగా అయితే అవ్వచ్చు. అదర్వైజ్ అండి. ఒక నెగెటివ్ ఫోర్స్‌ని కనుక ఈ అక్షరం వెళ్ళి ట్యాప్ చేసిందనుకోండి, అప్పుడు రైజ్ అయ్యే నెగెటివ్ ఎనర్జీని ఇంకా ఏ కరెక్షను మార్చలేదు. ఇందులో ఉన్న భయం అదే. భయంకరమైన నిజం కూడా అదే. చాలా మటుకు మన చేతుల్లోకి తీసుకొని పేరు మార్చేసుకోవటం అనే ప్రక్రియని చాలామంది చెయ్యకపోవటానికి కూడా ఇదే కారణం. ఎవరు కూడా వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు చేసుకోరు కదండి. మనకేదైనా వ్యాక్సిన్ ఇవ్వాలంటే రకరకాల జంతువుల మీద, కీటకాల మీద, అన్నిటి మీద ప్రయోగాలు చేసి అప్పుడు మానవ జాతికి సంబంధించిన వాటి మీద చేసి ఓకే ఇది పర్వాలేదు బాగుంది అంటేనే మనం దాన్ని ఓకే చేస్తున్నాం. అంతే కదా! లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి ఐడియా వచ్చేసి ప్రతి ఒక్కడు వ్యాక్సిన్ చేస్తే అది మనకి మనంగా వేసేసుకుంటే ఒక సిస్టమ్ అంటూ లేకుండా అది ఎలా ఉంటుందో చెప్పండి. ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా పేరుని మనము ఆల్టర్ చేయాలన్నా, కనీసం రీడిజైన్ చేసుకోవాలన్నా పేరుని చూడాల్సిన అంశాలు చాలా ఉంటాయండి. అవి చూడకుండా మనం చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక ఎనర్జీ యాక్టివేట్ అయిపోతుంది. ప్రపంచంలో చెడ్డవాళ్ళు ఎందుకుంటారు, మంచివాళ్ళు మాత్రమే ఉండొచ్చు కదా అనే క్వశ్చన్‌కి ఆన్సర్ ఏమిటి అంటే, ఇలాగా మన మీద మనం ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నప్పుడు జరిగే సంభావనలే ఇవన్నీను. కాబట్టి తెలుసు, నాకు వచ్చు, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు మంచిదే. కానీ అది మీ మీద మీరు చేసుకోవటం అనేది మీకు ధైర్యం ఉంటే చేసుకోండి. ఇప్పుడు ఒక పేరు పెట్టుకున్నారు, అందులో అక్షరం పెట్టుకున్నారు, మీకేం కనపడలే, ఓకే రెండోసారి పెట్టేసుకోండి, ఓకే మూడోసారి, 4, 5 ఎన్నిసార్లు మారుస్తారు? ఈలోపు మీ పేరు ఏమవుతుంది అంటే ఫుల్ నెగటివ్ ఎనర్జీతోటి నిండిపోతుంది. ఆ తర్వాత ఆ పేరుని మీరు మార్చేసినా కూడా ఆ ఎనర్జీ అయితే వెళ్ళదనమాట. పట్టుకోవడం నెగటివ్ ఎనర్జీ కొద్దిగా కష్టంగానే పట్టుకుంటుంది. పట్టుకుందంటే వదలదు. అందుకే చెప్తున్నానండి, మనకున్న సమాచారంతో మన పేరుని మనం మార్చుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. బట్ ఏదైనా యాక్టివేట్ అయితే ఆ యాక్టివేట్ అయిన ఎనర్జీని తీయడానికి నాకు తెలిసి న్యూమరాలజీలో దారే లేదండి. సో బివేర్, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.